హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షి. ఇట్స్ సాటర్డే మార్నింగ్ అరౌండ్ 5:30 అవుతుంది టైం అయితే. ఇట్స్ ఎ వెరీ స్పెషల్ సాటర్డే మార్నింగ్. ఈరోజు 2 ఏళ్ల కిందటి మొక్కు తీర్చుకోబోతున్నాం అనమాట. సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోబోతున్నాము. సో అందుకని మార్నింగ్ అరౌండ్ 4:45 or 4:30 ఆ టైంకి లేచి ఫస్ట్ తలస్నానం చేసేసుకున్నాను. సో దట్ ఇంట్లో పనులన్నీ మెల్లగా చేసుకోవచ్చు అని చెప్పి, ఇంట్లో లెగకముందే పీస్ఫుల్గా ఉంటుంది అని. సో లెగిసిన వెంటనే యాజ్ యూజువల్ ప్లాంట్స్ అన్నిటి మీద చెక్ చేసుకున్నా, ఎటుకైనా వాటరింగ్ చేయాలా వద్దా ఏంటి అని. అండ్ దెన్ ఇల్లు మొత్తం రీసెట్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఐ జస్ట్ హ్యావ్ ఎ స్మాల్ క్వశ్చన్ ఫర్ యూ ఆల్. మీరందరూ దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు ఆర్ దేవుడికి పూజ చేసేటప్పుడు ఏమని అనుకుంటారు? అంటే నాకు ఈ క్వశ్చన్ ఎప్పటి నుంచో ఉందన్నమాట. నేను ఒక్కదాన్ని ఇలా అనుకుంటానా, లేకపోతే అందరికీ ఇలానే ఉంటుందా అని చెప్పి. సో ఇలా కూడా అనిపిస్తూ ఉంటుంది. అడిగితే కానీ అమ్మాయినా అన్నం పెట్టదు అని అంటారు కదా, అలాంటిది దేవుడి దగ్గర అడగకుండా ఉంటే మన కోరికలు ఎలా తీరుతాయి అని చెప్పి. అండ్ ఇంకొకటి కూడా అనిపిస్తుంది, ప్రతిదీ మనం వెళ్ళి దేవుడి దగ్గర అడిగి, నువ్వు నాకు ఈ కోరిక తీరిస్తే నేను నీకు ఆ పూజ చేస్తా అని చెప్పి బార్గెన్ చేయడం ఏంటి, ఈ ఇచ్చిపుచ్చుకోవడాలు ఏంటి దేవుడి దగ్గర కూడా అన్నట్టు అలా అనిపిస్తుంది. ఇట్స్ అ వైస్ వర్సా అనమాట నాకు. అండ్ కొన్నిసార్లు ఏంటంటే అసలు ఇప్పుడు వరకు ఆయన ఇచ్చింది మనకి సరిపోదా, ఇంత ఇచ్చాడు, ఇంత మంచి లైఫ్, దానికి థ్యాంక్ఫుల్గా ఉండి ఒక దండం పెట్టుకొని ఒక దీపం పెట్టుకుంటే సరిపోతుంది కదా, ఇంకా కోరికలు అసలు మనం ఎందుకు కోరుకుంటాం అన్నట్టు కూడా నాకు అనిపిస్తుంది అనమాట. స్పెషల్గా ఏదైతే ఇలా మొక్కులు తీర్చుకోవడం ఉంటుంది కదా, అది నాకు కొన్నిసార్లు టూ మచ్గా బిలీవ్ చేసేస్తాను. కొన్నిసార్లు ఏమో అబ్బా ఏంటి ఇచ్చిపుచ్చుకోవడాలు బేరాలు దేవుడితో అన్నట్టు అనిపిస్తుంది అనమాట. కొన్నిసార్లు గుడికి వెళ్తే అసలు ఏమీ కోరికలు ఉండవు నాకు, నేను అసలు ఏమీ కోరుకోను. అప్పుడు అనిపిస్తుంది దేవుణ్ణి మరీ ఎక్కువ విసిగించేయకూడదు, ఏదైతే ఇచ్చాడో అది కూడా వెనక్కి తీసేసుకుంటాడు విసిగిస్తే అని చెప్పి. ఈ థాట్స్ అన్నీ సిల్లీగా ఉండొచ్చు మీరు వినే వాళ్ళకి, ఆర్ఎల్స్ ఇదేదో స్క్రిప్టెడ్ లాగా అనిపించచ్చు, కానీ బిలీవ్ మీ, ఐ ప్రామిస్, నాకు ఈ థాట్స్ ప్రతిసారి వస్తాయి తెలుసా. అండ్ ఆల్సో కొన్ని ఈ మధ్యకాలంలో ఎక్కువ వింటున్నాను అనమాట, మేబీ బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా అండ్ ఆల్. మట్టి దీపాలు, రాగి దీపాలు, ఇత్తడి దీపాలు, ఇలా రకరకాల వాటిలో పెడితే రకరకాల ప్రయోజనాలు, ఇది చేయకూడదు, అది చేయకూడదు, అది ఇది అని చెప్పి. మేబీ అది అవేర్నెస్ పెరుగుతుందేమో, అది నాకు తెలియదు. కానీ బట్ కొన్ని అయితే నాకు చాలా సిల్లీగా అనిపిస్తాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం నా థాట్ ఇదే ఉంటుందన్నమాట. ఎస్, నేను గట్టిగా దేవుణ్ణి ఎప్పుడు కోరుకుంటాను తెలుసా, నేను ఏదైనా మనస్ఫూర్తిగా అనుకుని నేను ఇది చేయాల్సిందే, దీంతో పాటు నా హార్డ్ వర్క్తో పాటు లక్ కూడా కలిసి రావాలి అంటే నాకు గాడ్ బ్లెస్సింగ్ కూడా ఉండాలి అన్నప్పుడు నేను కోరికలు కోరుకుంటాను అనమాట దేవుడి దగ్గరికి వెళ్ళి. అంటిల్ అన్లెస్ నేను అసలు ఇంకా దేవుడిని విసిగించను. ఎవ్రీ మండే, మ్యాక్సిమం మండేస్ నేను గుడికి వెళ్ళినప్పుడు కూడా ఈ హారతి చూసేయాలి, అభిషేకం చూసేయాలి, అది ఇచ్చేయాలి, ఇది ఇచ్చేయాలని కూడా నాకు ఏముండదు. వెళ్తాను, వెళ్ళిన 10 నిమిషాలైనా ప్రశాంతంగా గుళ్ళో కూర్చుంటాను. అక్కడ ఉన్న హుండీలో డబ్బులు వేయను. ఎక్కడైతే అంటే పంతులు గారు ఎవరైతే శివ పూజలు చేస్తూ ఉంటారో ఎప్పుడు ఆయన చేతిలో డబ్బులు పెట్టి ఆయన కాళ్ళకి ఆయన నుంచిన దగ్గర దండం పెట్టుకుని వస్తానన్నమాట. అండ్ 0 కోరికలు కోరుతా. ఇప్పటి వరకు నువ్వు నాకు ఇచ్చిన లైఫ్కి చాలా చాలా థ్యాంక్ యూ, ఇక పైన కూడా నీ అనుగ్రహం ఎప్పుడు ఇలానే ఉండాలి అన్నట్టు అలా కోరుకుని వచ్చేస్తా. ఎస్, స్ట్రాంగ్గా ఏదన్నా అనుకుని కోరికలు కోరాను అని అంటే మటుకు అవి ఖచ్చితంగా తీరే వరకు దేవుణ్ణి సతాయిస్తూనే ఉంటా. మీలో ఎంతమంది నాలాగా కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. ఓకే, ఇంకా పని విషయానికి వస్తే, మేము ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుంటున్నామని చెప్పాను కదా, అది ఇంట్లో కాదు గుళ్ళో అనమాట. సో ఎందుకు అని అంటే 2 ఏళ్ల ముందు ఇలానే ఇప్పుడు నేను చెప్పినట్టే మేము మొక్కుకున్నాం. ఇల్లు కొనేటప్పుడు
అసలు ప్లాన్లో లేకుండింది కదా. ఇట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ ప్లాన్, ఆల్ ఆఫ్ సడన్. డబ్బులు అరేంజ్ చేసేటప్పుడు, స్పెషల్గా డౌన్ పేమెంట్ అరేంజ్ చేసేటప్పుడు చాలా తిప్పలు పడ్డామన్నమాట. గోల్డ్ లోన్ పెట్టాము, తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నాము, ఇలా పై అప్పులు చేసాము అపార్ట్ ఫ్రమ్ ద లోన్. సో నేను మోహన్ ఇద్దరం కలిసి అనుకున్నాం అనమాట, ఈ అప్పులు తొందరగా సంవత్సరం 2 ఏళ్లలో తీరిపోతే, ఆర్ ఎల్స్ గోల్డ్ లోన్ తొందరగా తీరిపోతే సత్యనారాయణ స్వామి వ్రతం చేపించుకుంటాము అని చెప్పి. అది ఇంట్లో కాదు, గోల్డెన్ టెంపుల్ అని చెప్పి మాకు ఇంటి దగ్గరనే సత్యనారాయణ స్వామి గుడి ఉందన్నమాట. ఆ గుడిలో ఎవ్రీ సాటర్డే ఇలానే స్వామికి వ్రతం చేస్తూ ఉంటారు. జంటల్ని కూర్చోబెట్టి మనం ముందుగా వెళ్ళి డబ్బులు పే చేస్తే గుడిలోనే వాళ్ళు అన్నీ ఇస్తారు, మనం వెళ్ళి కూర్చుని వ్రతం చేయడమే. సో ఆ వ్రతం ఈరోజు చేయించుకుంటున్నాం అనమాట. టు బి వెరీ ఫ్రాంక్, ఆ దేవుడు తొందరగానే ఇవన్నీ తీర్చేసినా కూడా మాకు టైం పట్టింది. కుదిరింది అనమాట, వెళ్ళి ఈ రోజుకి ఫైనల్గా కుదిరింది వ్రతం చేయించుకోవడానికి. సో వీఆర్ డూయింగ్ దట్. ఓకే, that's the story behind today's vlog. Coming back to the vlog and coming back to the work, as usual ఇంటి ముందు తుడిచి మంచిగా ముగ్గేసుకుని గుమ్మానికి పసుపు కుంకుమ కూడా మంచిగా గుమ్మం అలంకరించుకున్న తర్వాత ఇల్లు కూడా మొత్తం క్లీన్ చేసేసాను అనమాట. అండ్ ద ఫస్ట్ థింగ్, నేను ఈరోజు మాప్ కొడతాను కాబట్టి ద ఫస్ట్ థింగ్ ఐ డూ ఈజ్ వాటరింగ్ ఆల్ ద ఇండోర్ ప్లాంట్స్. సో మాప్ కొట్టిన రోజు ఒకవేళ ప్లాంట్స్కి వాటరింగ్ చేయాల్సి వచ్చింది అని అంటే వీటన్నిటిని తీసి సింక్లో పెట్టి అలా వాటరింగ్ చేస్తా. లేదు మాప్ కొట్టే డే అంటే ఒకవేళ వాటర్ ఏమన్నా కింద పడ్డా కూడా తుడిసేస్తాను కాబట్టి నాకు ఈజీగా ఉంటుంది అని చెప్పి ముందే వాటరింగ్ చేసేస్తాను అనమాట. అండ్ మీలో చాలామందికి ఇది ఆల్రెడీ తెలుసు అనుకుంటా, మనం ఇల్లు తుడుచుకునే నీళ్ళల్లో కొంచెం రాక్ సాల్ట్ వేసుకుని తుడుచుకుంటే, నేను ఇంతకుముందు నా వ్లాగ్స్లో కూడా చెప్పాను, అది చాలా మంచిది అని అంటారు. రుణ బాధలు ఏదన్నా ఉంటే తగ్గిపోతాయి అని అంటారు. అండ్ సైంటిఫికల్గా కూడా ఇది మంచిదే. అది ఎందుకు మంచిది నాకు తెలీదు, బికాజ్ నేను రీసెర్చ్ చేయలేదు కాబట్టి. సో ఎక్సెప్ట్ ట్యూస్డే అండ్ ఫ్రైడే మిగిలిన ఏ రోజుల్లో మీరు ఇల్లు మాపు కొడుతున్నారు అని అంటే రాక్ సాల్ట్ కొంచెం వేసుకుని వాటర్లో మాపు కొడితే మంచిది అని చెప్పి అత్తమ్మ చెప్తూ ఉంటారనమాట. అండ్ నేను అది రెగ్యులర్గా చేస్తాను. సో బికాజ్ దెర్ ఇస్ నో హార్మ్ ఇన్ ఇట్ కదా, జస్ట్ ఒక స్పూన్ రాక్ సాల్ట్ వేస్తే ఆవిడ సాటిస్ఫాక్షన్. అండ్ నాకు తెలిసి ఇది మంచి జరుగుతుందని నేను కూడా అనుకుంటున్నా, బిలీవ్ చేస్తున్నాను కాబట్టి ఐఎమ్ డూయింగ్ ఇట్. అండ్ అలానే ఒకవేళ మీది ఈస్ట్ ఎంట్రన్స్ అయితే ఈశాన్యం దగ్గర చిన్న శివుడి ఫోటో అండ్ ఆల్సో రాగి బిందె ఆర్ చిన్న రాగి చెంబులో అక్కడ వాటర్ నింపుకొని పెట్టుకుంటే కూడా చాలా మంచిదంట. ఇంట్లో ఎప్పుడు దేనికి లోటు రాకుండా ఉంటుంది అని చెప్పేసి అత్తమ్మ అంటూ ఉంటారు. సో అది కూడా గురువారం కానీ గురువారము అండ్ బుధవారం అలా చేంజ్ చేసి పెట్టుకుని ఉంటే మంచిదని చెప్తారనమాట. సో ఇంట్లో లోటు రాకుండా ఉంటుంది, తిండికి కానీ బేసిక్గా ఏంటంటే నిండు కుండలాగా ఉంటుంది ఇల్లు అని అంటారు. సో ఈ 2 నాకు తెలిసినవి మీ అందరితో షేర్ చేసుకుందామని చెప్పి అనుకున్నా. సో ఐ ఫైనలీ డిడ్ ఇట్. అండ్ మేము 8 o'clock కల్లా గుడికి వెళ్ళాలన్నమాట. సో ఇంట్లో కాకపోయిన పూజ మనం ఇంట్లో దీపం పెట్టుకుని గుడికి వెళ్తే మంచిది కాబట్టి, అండ్ దీపం పెట్టే ముందు ఈ హైజీన్ అంతా యూజువల్గా మేము ఇంట్లో చేసుకుంటాం ఖచ్చితంగా. అండ్ ఇంట్లో దీపం అత్తమ్మ పెడతారనమాట. బికాజ్ నాకు ఈ పనులన్నీ చేసుకుని ఇంట్లో దీపం పెట్టి వెళ్ళాలి అని అంటే అది ఇంపాసిబుల్. టైం అలా అయిపోతుంది, ఎలా అయిపోతుందో కూడా అర్థం కాదు. అండ్ మై ఐసీయూ పేషెంట్ హ్యాస్ బీన్ రికవర్డ్ అండ్ షీ ఈస్ డూయింగ్ సూపర్ గ్రేట్. మంచిగా రోజుకు ఒక 4 పువ్వులన్నా పూస్తున్నాయి అనమాట శంకు పుష్పాలకి. ఐ వాజ్ లైక్ ఆల్మోస్ట్ థాట్ ఇది చచ్చిపోయింది ఇంకా బతకదు అని, బట్ ఫైనలీ ఐ డిడ్ ఇట్. అండ్ ఇంటి ముందు ఇలా చిన్న ఊర్లీ పెట్టుకొని పువ్వులతో డెకరేట్ చేసుకుని గుమ్మానికి పసుపు కుంకుమ రాసుకుని ఒక చిన్న ముగ్గేసుకుంటే అసలు ఆ ఇంట్లో ఉండే కళే వేరు కదా. నాకైతే చాలా ఇష్టం. స్పెషల్లీ మన ఈ ట్రెడిషన్, ఈ సౌత్ ఇండియన్ ట్రెడిషన్ ఎర్లీ మార్నింగ్స్ ఏదైతే ఉంటుందో ఐ జస్ట్ లవ్ ఇట్. అండ్ ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత నీట్గా పెట్టుకున్న తర్వాత దిస్ ఈజ్ హౌ ఐ క్లెన్స్ మై హోమ్. ఇంటి మొత్తంలో మంచి సాంబ్రాణి వేస్తానన్నమాట. దీనివల్ల ఏంటంటే పాజిటివిటీ పెరుగుతుంది, నెగిటివ్ ఎనర్జీకి దూరంగా ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ ఇల్లంతా మంచి సాంబ్రాణి స్మెల్తో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీగా ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట నాకు.
దెన్ లేటర్ మొహం కాళ్ళు చేతులు మంచిగా కడిగేసుకుని హెయిర్ బ్లో డ్రై చేసుకున్నాను అనమాట. ఐ నో ఐఎమ్ లుకింగ్ లిటిల్ ఫనీ ఆ పైన ఆ కర్లర్తో. బట్ ఎస్, టైం లేనప్పుడు హెయిర్ కొంచెం బుషీగా కనిపించకూడదు అని చెప్పి నేను అలా పెట్టుకుంటాను అనమాట. కొంచెం సో దట్ కొంచెం స్మూత్గా ఉంటుంది అండ్ ఆ బౌన్సీనెస్ హెయిర్కి ఇస్తుంది, బాగుంటుంది అని చెప్పి. ఓకే, ఐ వెరీ రీసెంట్లీ కేమ్ అక్రాస్ దిస్ క్వశ్చన్. గుడికి వెళ్ళేటప్పుడు కూడా ఇంత రెడీ అయ్యి వెళ్ళాలా, పూజలు చేసేటప్పుడు కూడా ఇంత మేకప్లు వేసుకోవాలా, అది ఇది అని చెప్పి అంటూ ఉంటారు. అండ్ మిమ్మల్ని ఎవరైనా ఇలా క్వశ్చన్ చేశారా, ఆర్ ఎల్స్ మీలో ఎవరైనా ఇలా ఆలోచిస్తారా? ప్లీజ్ స్టాప్ దట్. మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఆస్క్ దెమ్ టు షట్ అప్ అండ్ టెల్ దెమ్ ఎస్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు లుక్ ప్రెజెంటబుల్. అది డజంట్ మ్యాటర్, మీరు ఆఫీస్కి వెళ్తున్నారా, గుడికి వెళ్తున్నారా, పార్టీకి వెళ్తున్నారా, పబ్కి వెళ్తున్నారా, డజంట్ మ్యాటర్. లుకింగ్ ప్రెజెంటబుల్ ఆల్వేస్ ఈజ్ ద బెస్ట్ థింగ్ దట్ యూ కెన్ డూ. అది ఒక కైండ్ ఆఫ్ మంచి ఎనర్జీని ఫిల్ చేస్తుంది. మనకి మనమే కాన్ఫిడెంట్గా కనిపిస్తాం రెడీ అవ్వడం, మంచి డ్రెస్ చేసుకోవడం, ఇలాంటివన్నీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ప్లేస్. బట్ ఎస్, ఏ ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఎలా రెడీ అవ్వాలి అనేది తెలియాలన్నమాట. సో మీలో చాలామంది నా రెగ్యులర్ బేసిక్ మేకప్ గురించి అడుగుతూ ఉంటారు. నేను వెరీ రెగ్యులర్గా చేసుకునే మేకప్ ఇదొక్కటే అనమాట. మ్యాక్ ఫౌండేషన్ యూజ్ చేస్తాను. నేను వాడే ప్రోడక్ట్స్ అన్నీ, ఈ మేకప్ ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కింద ప్రోడక్ట్స్లో లింక్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లీజ్ గో చెక్ ఇట్ అవుట్. సో ఫస్ట్ అయితే మ్యాక్ స్కిన్ కేర్ చేసుకుంటాను. లైక్ సిరమ్ రాసుకుంటాను, మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ రాసేసుకున్న తర్వాత కొంచెం ఫౌండేషన్ వేసుకుని అది సెట్ చేయడానికి కొంచెం కాంపాక్ట్ పౌడర్ వేసుకుంటాను అనమాట. తర్వాత యాజ్ యూజువల్ కార్టికా, నేను మేబ్లిన్ కొలాసల్ కాజల్ యూజ్ చేస్తాను అనమాట. అండ్ ఐ ల్యాషెస్కి అయితే నేను 2 టైప్స్ ఆఫ్ మస్కరా యూజ్ చేస్తాను. ఒకటి నార్మల్ రెగ్యులర్ ఇంటెన్స్ లెంత్ వచ్చేది, ఇంకొకటి వాటర్ ప్రూఫ్ది అనమాట. సో 2 లేయర్స్ పెట్టడం వల్ల ఏంటంటే లెంతీగా ఉంటాయి, డార్క్గా బాగా అట్రాక్టివ్గా కనిపిస్తాయి. ఆర్టిఫిషియల్ ఐ ల్యాషెస్ అవసరం ఉండదు అనమాట. అండ్ ఐబ్రోస్ నేను ఎక్కువ ఫిల్ చేయను, నా ఆల్రెడీ చాలా థిక్ ఐబ్రోస్ కాబట్టి ఎక్కడైతే గ్యాప్స్ ఉంటాయో అది బ్లాక్ పెన్సిల్ కాదు, బ్రౌన్ పెన్సిల్ యూజ్ చేస్తాను అనమాట. అండ్ ఒకేషన్ని బట్టి, నేను వేసుకునే డ్రెస్ని బట్టి ఐ లైనర్ కూడా పెట్టడానికి ప్రిఫర్ చేస్తా. లిప్ షేడ్స్ యూజువలీ నేను న్యూడ్, వైన్ షేడ్స్లోనే ఎక్కువ వేసుకుంటా. ఈ రెడ్, పింక్, పీచ్ ఇలాంటివి చాలా తక్కువ. నాకు ఎందుకో న్యూడ్ కలర్సే ఇష్టం లిప్స్కి. కొంచెం డార్క్గా బ్రౌనిష్ షేడ్స్ ఇలాంటివి ఎక్కువ ఇష్టపడతాను అనమాట. సో వన్స్ మేకప్ అంతా అయిపోయిన తర్వాత ఫైనలీ ఇట్స్ శారీ టైం. అండ్ ఫైనలీ నేను చెప్పేది ఏంటి అని అంటే, రెడీ అవ్వడం ఈజ్ ఇంపార్టెంట్. ఎవరైనా ఎందుకు ఏంటి అని అంటే, నా ఇష్టం నీకెందుకు అని రిటర్న్లో ఆన్సర్ చెప్పండి. యూ విల్ ఫీల్ సో కాన్ఫిడెంట్ ఆఫ్టర్ గివింగ్ దట్ ఆన్సర్. సీరియస్లీ ఐఎమ్ టెలింగ్ యూ, ట్రై చేయండి. నన్ను ఎవరైనా ఏమైనా ఈ స్పెషల్గా ఈ రెడీ అవ్వడంలో, మేకప్ అవ్వడంలో అడుగుతారు కదా, ఐ లిటరలీ టెల్ దెమ్, నీకేంటి బై ప్రాబ్లం, నీకేంటి అని. సో యూ ఆల్సో ఆన్సర్ ఇట్ అండ్ బీ కాన్ఫిడెంట్. అండ్ కొంచెం జ్యువెలరీ యాడ్ చేసేసుకుంటే ఐఎమ్ ఆల్ సెట్ టు గో. ఒక్క సెకండ్కే ఇది పెడతావా? కొంచెం పంచే కట్టుకోవాలి, కుర్తా పై. మీన్ వైల్ ఐ వాజ్ ఫైటింగ్ విత్ మోహన్ అనమాట. మోహన్ అడుగుతుండే, కుర్తా పైజామా వేసేసుకుంటా కదా, కూర్చోడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి. అలాంటప్పుడు నేను కూడా చుడిదార్ వేసుకుంటా, నేను ఎందుకు చీర కట్టుకున్నా, నువ్వు కూడా ఖచ్చితంగా పంచె కట్టుకోవాల్సిందే అని చెప్పి. ఐ సమ్హౌ ఫీల్, ఎందుకు మన ఆడవాళ్ళకి అన్నీ ఉండాలి, అబ్బాయిలు కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే, వాళ్ళు కూడా పాటించాల్సిందే అని చెప్పి. కొన్ని విషయాల్లో అయితే నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను అనమాట. నేను ఇది చేస్తున్నాను కాబట్టి నువ్వు కూడా చేయాలి అని చెప్పి, స్పెషల్గా డ్రెస్సింగ్లో. ఓకే, డన్ విత్ ద ఫిట్ చెక్. ఆ ఒక్క మాటని మా ఆయన కెమెరా నుంచి పక్కకు తప్పేసుకున్నాడు అనమాట.
అండ్ మేము వెళ్ళేసరికి ఇలా పీటలేసి కలశం పెట్టి ఐ థింక్ నవగ్రహాలకి పూజ చేయిస్తారు కదా, అలా కూడా పెట్టారనమాట. అండ్ పసుపుతో గణపతిని చేసి రెడీగా ఉంచుకోమన్నారు. అండ్ అక్కడి నుంచి అయ్యవారు ఇన్స్ట్రక్షన్స్ చేస్తూ ఉంటారు. ఏదైతే సత్యనారాయణ స్వామి ఫోటో ఉందో. అండ్ ప్రసాదాలు కూడా వాళ్ళే ఇచ్చారనమాట. 5 రకాల ప్రసాదాలు లైక్ కేసరి, వడపప్పు, పానకం. అండ్ ఫైనలీ వ్రతం అవ్వడానికి 2 hours టైం పట్టిందనమాట. 2 years నుంచి అనుకుంటుంది, ఈరోజు మొత్తానికి కంప్లీట్ చేసాం. ఐ వాజ్ రియలీ ఫీలింగ్ బ్లెస్డ్ అండ్ హ్యాపీ. రాజ్యబాధని అనుభవిస్తూ ఉన్నారు. ఇదంతా చూసిన నారదుడు నేరుగా వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తిని అడుగుతాడు. ఇట్లా భూలోకంలో ఉన్న ప్రజలందరూ కూడా పలు రకాలుగా కష్టాలు అనుభవిస్తూ రాజ్యబాధని అనుభవిస్తూ ఉన్నారు. ఎటువంటి కష్టాలు ఉన్నా సరే అవన్నీ కూడా దొరికిపోతాయి కదా అని చెప్పడంతో వెంటనే ఆ నారదుడు ఇది ఎలా చేసుకోవాలి అనే ఎవరైతే యుద్ధం చేసుకోవాలి అని అనుకుంటారో అండ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని మేము ఇంటికి వచ్చేసరికి 11 అయిందనమాట. అండ్ ఆల్ ఆఫ్ అస్ వర్ సూపర్ హంగ్రీ, స్పెషల్గా నేను. ఎందుకంటే లాస్ట్ నైట్ నేను 7 o'clockకి డిన్నర్ చేస్తే ఇప్పుడు 11. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 13 to 14 hours ఫాస్ట్ ఉన్నట్టే అని అనమాట. అండ్ ఇంటికి రాగానే బయట తిందాం అని ఒక మూమెంట్లో అనిపించినా మళ్ళీ డైట్ గుర్తొచ్చింది. లేదు ఇంట్లోనే తిందామని చెప్పి ఫిక్స్ అయ్యామన్నమాట. సో ఇంట్లో రాగి ఇడ్లీ పిండి ఉంది. సో దాంతో చిన్నగా ఇలా ఊతప్పం చేసేసాను. ఈలోపు ఫాస్ట్గా అత్తమ్మ పచ్చిమిరపకాయలు వేపి పచ్చడి చేశారనమాట మోహన్కి. నేను మోస్ట్లీ పల్లీ చట్నీ 90% అవాయిడ్ చేసేస్తున్నా. అండ్ నార్మల్ ప్లెయిన్ ఇడ్లీ పిండి ఉంటే దాంతో లిక్షితాకి అండ్ మోహన్కి ఇడ్లీ పిండి దోశలు అనమాట. అండ్ నేను ప్రోటీన్ పోర్షన్ కోసం పనీర్ మ్యారినేట్ చేసింది ఉంటే అది కూడా 1/2 tablespoon కొంచెం ఆయిల్ వేసుకొని దాన్ని సాటే చేసేసుకున్నాను అనమాట. యూజువల్గా నేను ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకుంటా, బట్ ఇప్పుడు అస్సలు అంత టైం లేదు. ఐ వాజ్ లైక్ సూపర్ హంగ్రీ. ఇప్పుడు తినకపోతే పడిపోతానేమో అన్నట్టు అనిపించింది. సో దాంతోపాటు కొంచెం లెటర్స్ అండ్ 2 చిన్న ఊతప్పం అండ్ అవకాడో కూడా ఉండింది అనమాట ఫ్రిడ్జ్లో, విచ్ వాజ్ లెఫ్ట్ ఓవర్. అది తినేసాను. అండ్ దాట్స్ ద మ్యాజిక్ ఆఫ్ మీల్ ప్రెప్స్. ఇలా హడావిడిగా ఉన్నప్పుడు హరీలో ఉన్నప్పుడు మీల్ ప్రెప్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఎనీవే, ఈ వీడియో ఇంతటితో సమాప్తం. సీ యూ ఆల్ ఆన్ ద నెక్స్ట్ వీడియో రియలీ వెరీ సూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.